దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నామండి. అయితే ఈ 2024వ సంవత్సరంలో మేమందరం కూడా ఒక మంచి ఆలోచన ద్వారా యూట్యూబ్ ద్వారా మీ ముందుకు రావాలని ఇష్టపడుతూ ఉన్నాం. అదేమిటి అంటే మన బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీయులను పరిపాలించడానికి దేవుడు రాజులను ఎన్నుకున్నారు. న్యాయాధిపతుల తర్వాత అనగా మోషే కాలం, యెహోషువ కాలం తదుపరి అనేక మంది న్యాయాధిపతులు ఇశ్రాయేల్ ప్రజల్ని పరిపాలన చేశారు కానాను దేశంలో. ఆ తదుపరి కొన్ని సంవత్సరాలు న్యాయాధిపతుల తదనంతరం ఇశ్రాయేలు ప్రజలు మాకు రాజు కావాలి అని చెప్పి దేవుని దగ్గర చాలా అడిగి అడిగి మరి దేవునికి ఇష్టం లేకపోయినా తన ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి దేవుడు ఒక రాజుని ఎన్నుకున్నారు. అయితే ఒక్కొక్క రాజుని మనం క్రమ పద్ధతిలో ధ్యానం చేయాలని మేము ఇష్టపడుతూ ఉన్నాం. 2 దినాలకు ఒకసారి ఒక రాజు చరిత్రను యూట్యూబ్ ద్వారా పోస్ట్ చేయడం జరుగుతూ ఉండిద్దండి. ఎవరైనా ఆసక్తి కలిగిన వారు ఈ మాటల మీద శ్రద్ధ నిలిపి వాటిని బైబిల్ గ్రంథంలో ధ్యానం చేస్తూ మాతో కలిసి చదువుతూ వాటన్నిటిని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుని అనేక మంది రాజులు ఎలా పరిపాలన చేశారో, వారు జ్ఞానం కలిగి ఎలాగా దేవునితో ఉన్నారో, కొంతమంది అవిధేయత కలిగి దేవునికి దూరమైన వారు ఉన్నారు. వారందరి యొక్క జీవిత విధానాలను ఒకసారి ధ్యానం చేసుకుంటూ తద్వారా మనము కొన్ని చేయవలసిన పనులు, కొన్ని చేయకూడని పనులు ఉంటే వాటిని ఏదైతే దేవునికి దగ్గరగా మనల్ని తీసుకుని వెళ్తుందో వాటిని నేర్చుకుంటూ దినదినము మన జీవన శైలిలో అభ్యాసం చేస్తూ ముందుకు కొనసాగిపోదాం. అయితే ఈనాటి ధ్యానానికై ఇజ్రాయేల్ ప్రజల్ని మొట్టమొదటిగా ఏలిన రాజు సౌలు రాజు. ఈయన బెన్యామీను గోత్రానికి చెందిన తన తండ్రి కీషు యొక్క చాలా భాగ్యవంతుడైన కీషుకి పుట్టిన కుమారుడు సౌలు. ఈ యొక్క సౌలు తన గాడిదలను కోల్పోయి తన తండ్రి గాడిదలను కోల్పోయినప్పుడు వాటిని వెతుక్కుంటూ వస్తూ ఉన్న సమయంలో దైవజనుడైన సమూయేలు దగ్గరకి దేవుని యొక్క వేడుకుంటూ ఆ గాడిదలను పొందుకోవాలని చెప్పి సమూయేలు దగ్గరికి వస్తాడు. వచ్చిన సమయంలో ఇతడు చాలా సుందరుడు. సౌలు అనే మాటకి అర్థం ఏమిటంటే దేవుని వలన అడగబడిన వాడు అని అర్థం అండి. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు, అదే రీతిగా మొదటి దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయంలో మనం యొక్క సౌలు యొక్క రాజ్య పరిపాలన గురించి మనం చూడవచ్చు. అయితే ఇశ్రాయేలు ప్రజలను ఈ సౌలు రాజుగా 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. 40 సంవత్సరాల్లో కూడా 2 సంవత్సరాలు మాత్రమే దేవుని చిత్తానుసారంగా, దేవునికి అనుకూలంగా ఈయన పరిపాలన చేశారు. మిగతా 38 సంవత్సరాలు కూడా ఎంతగానో దేవునికి విరుద్ధంగా ఇతడు పరిపాలన చేశాడు. మొట్టమొదటిగా సౌలు దేవుని దగ్గరికి ఎలా వచ్చాడంటే తన గాడిదలను ఎక్కడ ఉన్నాయో కనుక్కోవాలని చెప్పి దీర్ఘదర్శి అయిన సమూయేలు దగ్గరికి రావడం జరిగింది. అలాంటి సమయంలో దేవుడు అభిషేకించి సౌలుని ఒక ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజుగా అభిషేకించి ఒక గొప్ప ఆధిక్యతను సౌలుకి ఇచ్చాడు. అయితే కొన్ని సంవత్సరాలు దేవునితో గడిపి దేవుని చిత్తానుసారంగా తన ప్రజలను పరిపాలన చేసిన తర్వాత ఈ సౌలుకి తన స్థితిని బట్టి, తనకున్న రాచరిక అధికారాన్ని బట్టి ఎంతగానో గర్వించి దేవునికి దూరమైన స్థితిలో ఉన్నాడు. గర్వము అనేకమైన మన యొక్క ప్రయత్నాలకి నాశనాన్ని కలుగచేస్తూ ఉండిద్దండి. నాశనానికి ముందు గర్వం నడిచిద్దని బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట ప్రకారంగా సౌలు జీవితంలో కూడా అలాగే జరిగింది. ఎంతో గర్వించాడు. ఈ యొక్క గర్వము, ఆ యొక్క ఆలోచన మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఒకనాటి దినాన సమూయేలు, సౌలు వీరందరూ కలిసి దేవునికి బలి అర్పించాలని ఆలోచన చేసినప్పుడు ఆ ప్రాంతానికి, బలి అర్పించే స్థలానికి సౌలు గారు వెళ్తారు. సమూయేలు గారు దైవజనుడు కొంచెం ఆలస్యంగా వెళ్ళడం ద్వారా ఆ సమూయేలు వచ్చేంత వరకు కూడా ఆగకుండా సౌలు గారు ఆ యొక్క బలిని దేవునికి అర్పిస్తూ ఉంటారు. అయితే అది దేవునికి ఇష్టమైన పద్ధతి ఏమాత్రం కూడా
కాదు. అప్పుడుకి దేవునికి ఎంతగానో కోపం వచ్చిద్ది. దైవజనుడైన సమూయేలుకు కూడా కోపం వచ్చిద్ది. ఆ తర్వాత ఇతడు గర్వంతో ఉంటూ నడుస్తూ ఉన్న సమయంలో తదుపరి ఇతడు చాలా దేవునికి అవిధేయత అతనిలో ప్రారంభమైందండి. గర్వం తర్వాత అతనిలో అమాలేకుల్ని అందరినీ నాశనం చేయమని దేవుడు సెలవిస్తే అమాలేకుల్ని నాశనం చేయకుండా కొందరిని ఆ యొక్క అమాలేకుల్లో కొన్ని పశువులను కొన్నిటిని అతడు దాచిపెట్టిన సన్నివేశం మనందరం బైబిల్ గ్రంథంలో చూడవచ్చండి, మొదటి సమూయేలు గ్రంథంలో. అయితే అలా అవిధేయత, దేవుడు ఆజ్ఞాపించిన దానిని పరిపూర్ణంగా నిర్వర్తించలేకుండా అతడు రాజుగా అధికారంలో ఉన్నాడని చెప్పి అతడు ఏది చేసినా సెలామణి అవుతూ ఉంది అని చెప్పి ఏం చేస్తాడంటే ఇతడు ఆ యొక్క కొన్ని పశువులను దాచిపెట్టి దేవునికి అవిధేయతను కనుపరుస్తాడు. ఆ ఆజ్ఞకి లోబడకుండా అవిధేయతను కనుపరచడం ద్వారా దేవుని కోపం ఇంకా ఎక్కువగా అతని మీద వస్తూ ఉండింది. అలా అతడు ముందుగా గర్వముతో ప్రారంభమై తర్వాత అవిధేయతలోనికి వస్తాడు. అవిధేయత నుండి అతడు అంతకు ముందుగా ఏదైతే దేవుని యొక్క నామ ప్రకారంగా దేవుని చిత్తానుసారంగా పరిపాలన చేశాడో వాటన్నిటిని విడిచిపెట్టి కపటత, అసూయ, ఇతరుల్లో ఓర్వలేని స్వభావము, ఇక దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలు ఈ సౌలులో ప్రారంభమయ్యి ఎంతగానో 38 సంవత్సరాలు దేవుడు అవకాశం ఇచ్చే ప్రతి సంవత్సరం కూడా ఎంతో దుర్వినియోగం చేసుకుంటూ దేవునికి దుఃఖాన్ని కలిగిస్తూ దూరం అయిపోతూ ఉంటాడు ఈ సౌలు యొక్క రాజు. ఇతడు దాదాపు 40 సంవత్సరాలు, అదేమి తక్కువ కాలం కాదండి. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలని 12 గోత్రాలని దేవుడు సౌలు రాజరికానికి అప్పచెప్తే ఎంతగానో చివరి సమయంలోకి వచ్చేసరికి ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయి తన మరణాపేక్ష గలవాడై తన కత్తి చేత తానే పడి చనిపోతాడు ఈ సౌలు యొక్క రాజుగారు. అయితే ఈ యొక్క రాజు చరిత్రను గురించి మనం ఏమి తెలుసుకోవచ్చు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కూడా కొన్ని సందర్భాలలో ఎన్నో అనారోగ్య పరిస్థితులు కానీ కొన్ని ఆర్థిక ఇబ్బందులు కానీ వాటిని తప్పించుకోవడానికి దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మన దీనస్థితిని కటాక్షించి మనం పోగొట్టుకున్న దాన్ని మనకు అనుగ్రహించినప్పుడు మనందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునితో కొనసాగే వారిగా ఉండాలి. సౌలు జీవితంలో కూడా మొట్టమొదటి దినాలలో దేవుడు ఒక క్రొత్త మనసును అనుగ్రహిస్తాడు. నూతన అభిషేకాన్ని ఇచ్చి ఒక క్రొత్త మనసుని ఇస్తే దానిని దుర్వినియోగం పరుచుకుంటాడు ఈ సౌలు గారు. అదే రీతిగా చాలా మంది ఆధ్యాత్మిక జీవితాల్లో పడిపోవడానికి కారణం ఏమిటంటే గర్వం అనే ఆలోచన. నాకేంటి, నా యొక్క హోదా ఏంటి, నా స్థితి ఏంటి అని చాలా మంది తనకున్న స్థితిని బట్టి గర్విస్తూ ఉంటారు. అది ఎంత మాత్రమో దేవునికి ఇష్టమైన ఆలోచన ఏమాత్రం కూడా కాదు. అహంకార దృష్టి కలిగిన వారు యెహోవాకి అసహ్యమైన లక్షణం అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి. అయితే ఇతడు గర్వం ప్రారంభమయ్యి తను తాను హెచ్చించుకోవడం ప్రారంభమవుతూ ఉండిద్ది. అయితే ప్రజల ఇంకా రాచరికపు అధికారం కోసం ఎంతగానో దేవునికి విరుద్ధమైన పనులను చేస్తాడు. చివరికి సోదిగాండ్ర దగ్గరికి, కర్ణపిశాచి వారి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర విచారణ చేయాలని ఆశిస్తాడు. ఎంత భయంకరమైన ఆత్మీయ స్థితిలోనికి దిగజారిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏదో కోల్పోయి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మన ఎడల దయ ఉంచి మన స్థితిని మార్చడానికి కోల్పోయిన ప్రతి దానిని కూడా దానికంటే రెట్టింపైన ఆశీర్వాదాన్ని మనకిచ్చి తన ప్రణాళికలో ఉన్న ఒక అధికారాన్ని కానీ, ఒక బాధ్యతను కానీ, ఒక హోదాని కానీ, ఒక మంచి స్థితిని కానీ నీకు అనుగ్రహించినట్లయితే ఆ స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని యొక్క చిత్తంలో మనము ఆ బాధ్యతను నెరవేర్చాలి. ఎందుకంటే ఆ బాధ్యతను కేవలము దేవుడే మనకు అప్పగించాడు కాబట్టి ఆ బాధ్యతను మనము దైవ చిత్తానుసారముగా నడిచినప్పుడు దేవుడు అంతకంతకు ఆశీర్వాదకరమైన ఉన్నత స్థితిలోనికి తమ బిడ్డల్ని తీసుకెళ్ళగలిగిన గొప్ప సర్వశక్తిమంతుడు మన దేవుడు. అయితే ఈ సౌలు గారు అలాంటి దేవుని చిత్త పరిపాలనలో నడవకుండా తన స్వచిత్తము చేత దుష్టుని యొక్క ప్రేరణతో, దురాత్మ యొక్క ప్రేరణతో అతడు కొనసాగి నడిచి తనకు ఇచ్చిన రాజ్య అధికారాన్ని కోల్పోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుడిచ్చిన బాధ్యతలను, దేవుడిచ్చిన స్థితిని, మంచి స్థితిని కోల్పోక ముందే
ప్రతి ఒక్కరు కూడా మనకిచ్చిన దానిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే కాకుండా ఇక నడవవలసిన ప్రతి ఒక్క సంవత్సరము కానీ, దేవుడిచ్చిన దయా కిరీటాన్ని కానీ, దేవుడిచ్చిన దయ చొప్పున ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని కోల్పోకుండా ఉండాలంటే దైవాత్మ నడిపింపుతో ఒక నూతనమైన మనసు కలిగి దేవుని ఆజ్ఞకు లోబడే విధేయత కలిగి ముందుకు కొనసాగినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని అంచెలంచెలుగా హెచ్చించి ఉన్నత స్థితిలో నిలబెడతాడు. మన ముందు మన పితరులు రాజులైన వారు మనం చూస్తూ ఉన్నాం. అయితే గొప్ప రాజైన సౌలు గారు ఎంతో సౌందర్యం కలిగిన వాడు, ఎంతో భాగ్యవంతుడై ఉండొచ్చు, ఎంత హోదా ఉన్నా దేవునికి అవిధేయత, కపటత, అసూయ ఇతనిలోనికి ప్రారంభం అవడం ద్వారా దేవుడు అతన్ని పతనానికి అప్పచెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పతనమైపోతున్న మన బ్రతుకుల్ని బాగు చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడండి. కాబట్టి మన బలహీనతల వల్ల, శరీర యొక్క ఆలోచనల వల్ల మనము పతనంలోనికి ఇంకా దిగజారిపోకుండా, జగటి కలిగిన ఊబిలో పడిపోకుండా మనము విధేయత కలిగి మనల్ని మనం తగ్గించుకుంటూ దీన మనసు కలిగి దేవునికి దగ్గరవుదాం. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయంలో ఈ యొక్క సౌలు యొక్క జీవిత విధానాలు మనకి కానవస్తాయి. కాబట్టి ఎవరైనా ధ్యానం చేయగలిగిన ఆశ కలిగిన వారు దాన్ని చదువుతూ ఈ యొక్క సౌలు యొక్క చరిత్రను ధ్యానం చేసి ఇంకా అతనిలో ఉన్న మంచి లక్షణాలను జ్ఞాపకం చేసుకుందాం. అతనిలో దేవునికి ఆయాస్కరమైన మార్గాలు మనలో, మన హృదయంలో, మన యొక్క జీవిత శైలిలో ఏదైనా కాని వస్తే వాటిని సరిచేసుకుంటూ మనం దేవునికి దగ్గరగా ఉందాం, ఉన్నత స్థితిలో నిలబడదాం, దైవాశీర్వాదాన్ని పొందుకుందాం. దేవుడు చెప్తున్నాడు, కలిగిన దానిని గట్టిగా పట్టుకోమన్నాడు. నీకు ఏదైతే ఇచ్చాడో దానిని గట్టిగా పట్టుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దీన మనసు కలిగి ముందుకు కొనసాగిపోదాం. దైవ దీవెనలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించును గాక. మీకు ఈ యొక్క వీడియో ఏదైనా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నా మాకు తెలియచేయండి. ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి. అదే రీతిగా ఈ యొక్క వీడియోస్ ద్వారా మరలా కొన్ని 2 రోజులకి మరలా తర్వాత సౌలు తర్వాత ఎవరు పరిపాలన చేశారు, ఎంతకాలం పరిపాలన చేశారు, ఏ విధంగా పరిపాలన చేశారో అనే వీడియో కూడా రాబోతూ ఉంది. కాబట్టి శ్రద్ధ కలిగి మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని దేవుని మాటలకు వింటూ దేవునికి దగ్గరగా కావాల్సిందిగా కోరుచు ఉన్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.